ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. నీవు దేనినైనను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఆ విధముగానే ఈరోజు ఈ వాక్యము వినుచు ఈ నూతన సంవత్సరములోనికి ప్రవేశించిన మీకు ఈ 2024వ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేయుచున్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములను మనము గమనించినట్లయితే, నీవు దేనినైనను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును అన్న వచనము ప్రకారం మీరు యోచన చేయుదానిని దేవుడు ఈ నూతన సంవత్సరంలో మీకు స్థిరపరుస్తానని వాగ్దానము చేయుచున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును అన్న వచనము ప్రకారం, ప్రియులారా, ఆయన తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరిచి మీ మార్గముల మీద వెలుగు ప్రకాశించినట్లు చేస్తాడు. అవును ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు ఏమి చేయబోతున్నారో, మరి మీరు ఏమి పొందబోతున్నారో నిర్ణయించే శక్తిని మరియు ధైర్యాన్ని దేవుడు మీకు ఈ నూతన సంవత్సరములో ఇవ్వబోతున్నాడు. అంత మాత్రమే కాదు, ఈరోజు మీ హృదయాలలో మీరు నిర్ణయించుకున్నది పరలోకము నుండి మీకు అద్భుతము జరుగుతున్నది. ఎందుకో మీకు తెలుసా? ఎందుకంటే ప్రియులారా, మీరు నా నామములో ఏది అడిగినా అది పరలోకములో ఉన్న నా తండ్రి ద్వారా జరుగుతుంది అని ప్రభువైన యేసు క్రీస్తు సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుని కటాక్షము మరి వెలుగు మీ మార్గములపై ప్రకాశిస్తుంది. ప్రియులారా, ఇది ఎప్పుడు జరుగుతుందో మీకు తెలుసా? దీనికి సమాధానము పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే ఈ విధముగా చెప్పబడి ఉన్నది. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును. నీ మ్రొక్కుబళ్ళు నీవు చెల్లించదువు. అలాగుననే ఈరోజు మీరు ప్రభువును ప్రార్థించి మీరు వెళ్ళవలసిన మార్గాన్ని మీకు చూపించమని అడగండి. ప్రియులారా, పాత నిబంధన కాలములో మోషే చేసినది కూడా ఇదియే. అదేమనగా, కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే గదా అని ప్రార్థించాడు. ప్రియులారా, దేవుడు మోషేతో, అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదనగా అని సెలవిచ్చినాడు. అలాగుననే ప్రియులారా, దేవుడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీకు ముందుగా వెళ్తాడు. అంత మాత్రమే కాదు, నేను మీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసెదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను అని ఈ వచనములో స్పష్టముగా తెలియజేయుచున్నది. కాబట్టి ప్రియులారా, ధైర్యముగా ఉండండి. ఈ నూతన సంవత్సరములో దేవుడు మీకు ముందుగా వెళ్ళి మీ కార్యాలను స్థిరపరిచి మీ పట్ల అద్భుతాలను జరిగిస్తాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు ప్రభు తానే ఈరోజు ఈ వాక్యము వినుచున్న మిమ్మును నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన మార్గము కనుకనే. అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి. యేసు
నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. మరియు మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండనని వారితో చెప్పెను అన్న వచనముల ప్రకారం ప్రియులారా, ఇదే రహస్యం. అందును బట్టి ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీకు ఈ నూతన సంవత్సరములో ఒక మంచి మార్గము చూపించమని దేవుణ్ణి అడగండి. అప్పుడు మీరు ఏ నిర్ణయము తీసుకుంటారో అది మీ జీవితంలో జరుగుతుంది. మరి మీ మార్గాలపై వెలుగు ప్రకాశిస్తుంది. అలాగుననే ఈ రోజు నుండి దేవుని ఆజ్ఞలు మరి పరిశుద్ధాత్మ ఉపదేశము ద్వారా నడవడానికి ఎన్నుకొన్నట్లయితే నిశ్చయముగా మీరు దేనినైనను యోచన చేయగా అది మీకు స్థిరపరచబడుతుంది. మీ మార్గముల మీద వెలుగు ప్రకాశించినట్లు చేసి మిమ్మల్ని దీవిస్తాడు. అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీకును, మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్ములందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి, మీ జీవము కలిగిన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేయుచున్నాం. దేవ, గడిచిన సంవత్సరమంతా మమ్మలను మీ శక్తివంతమైన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి మరొక శ్రేష్టమైన నూతన సంవత్సరములోనికి మమ్మలను సజీవముగా ప్రవేశింపజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, ఈరోజు నీవిచ్చిన వాగ్దానమును బట్టి నీకు వందనములను చెల్లించున్నాం. అయ్యా, మమ్మును నీకు సంపూర్ణముగా అప్పగించుకొనుచున్నాం. దేవా, మమ్మును మేము నీకు సంపూర్ణముగా అప్పగించుకొనుచున్నాం. నీవే మార్గమని మేము అంగీకరించున్నాం. దేవ, ఈ నూతన సంవత్సరములో అడిగిడిన మమ్మును నీ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో యేసు ప్రభు మా కోసం సిద్ధము చేసిన మార్గములో నడవడానికి మాకు సహాయము చేయము. ప్రభువా, మమ్మును ఈ నూతన సంవత్సరములో స్థాపించి నిర్మించి మరి పునరుద్ధరించుమని అతి వినయముతో వేడుకొనుచున్నాం. ప్రభువా, నీతితో నడిచే పరిశుద్ధాత్మ ద్వారా మాకు శాంతి, సంతోష దినములను దయచేయము. ప్రభువా, నీవు మాకిచ్చిన ఆశీర్వాదములను బట్టి నీకు వందనములను చెల్లించున్నాం. దేవ, మా బలహీనతలను తొలగించి మమ్మల్ని నీ బలముతో బలపరచుము. అయ్యా, ఈ రోజు నుండి మా ఆత్మలో నీ స్వరాన్ని వినడానికి మాకు సహాయము చేయము. ప్రభువా, అంధకారముతో నిండి ఉన్న మా జీవితాలలో నీ వెలుగును ప్రకాశించినట్లు చేయము. ప్రభువా, మేము యోచన చేయగానే ఈ నూతన సంవత్సరములో అది స్థిరపడునట్లుగాను మరియు మా మార్గముల మీద నీ యొక్క వెలుగు ప్రకాశించినట్లు చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యముగా కరోనా వ్యాధి చేత బాధింపబడుతున్న బిడ్డలందరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాం. అయా, ఈ దినాన బిడ్డల్ని జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెపుతా ఉన్నాం. అయ్యా, ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ మీ పాద సన్నిధిలో మోకరించి వారి ప్రార్థన విజ్ఞాపనలను పెట్టుచున్నారో అయా, ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛను ఎరిగిన దేవుడు వింటున్నావు. అయా, ఆకాశమందు ఆసీనుడవైన తండ్రి, వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి ఈ నూతన సంవత్సరం అంతయు మీరు బిడ్డలకు తోడుగా ఉండి వారి జీవితాలలో, కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శ్రమ, దుఃఖము, ఆయాసము, ఆందోళన లేమిని తీసివేసి అయా, ఈ సంవత్సరం అంతా కూడా మీరే బిడ్డలకు తోడుగా ఉండి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.